హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను వినది మీ పీసీలో సెకండరీ ఓఎస్ లేకపోయినా కూడా స్టిల్ ఇలా చూస్ అన్ ఓఎస్ అని అడిగి మిమ్మల్ని మీ పీసీ చిరాకు తెప్పిస్తుందా? డోంట్ వరీ, నేను ఉన్నాగా. ఇప్పుడు ముందుగా డిఫాల్ట్ ఓఎస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని సిస్టమ్ని బూట్ చేసుకోండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, నా డ్రైవ్స్లో మీరు చూసినట్టయితే సెకండరీ ఓఎస్ రిలేటెడ్ డ్రైవ్ ఆర్ పార్టీషన్ ఏది కూడా లేదు. ఇది రీసెంట్గా విండోస్ 10 నుంచి 11కి ఫ్రీ అప్గ్రేడ్ చేసుకున్నా. సో అప్పటి నుంచి నాకు ఈ హెడేక్ స్టార్ట్ అయింది. స్టార్ట్ మెనూలో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. అందులో అడ్వాన్స్డ్ ట్యాబ్కి స్విచ్ అవ్వండి. అందులో థర్డ్ సెట్టింగ్ స్టార్టప్ అండ్ రికవరీ దగ్గర ఉన్న సెట్టింగ్స్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సిస్టమ్ స్టార్టప్లో డిఫాల్ట్ ఓఎస్ డ్రాప్ డౌన్ నుంచి మీ పీసీలో ఉన్న ఓఎస్ని సెలెక్ట్ చేసుకోండి, ద డిఫాల్ట్ వన్. అండ్ నెక్స్ట్ కింద కనిపిస్తున్న టైమ్ టు డిస్ప్లే లిస్ట్ ఆఫ్ ఓఎస్ని అన్చెక్ చేయండి ఇలా. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. అంతే, మీ ప్రాబ్లమ్ సాల్వ్. మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక టిప్తో ఇక్కడే కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.